వింధ్య పర్వత సానువుల్లో శత్రుదుర్భేద్యమైన మాహిష్మతి సామ్రాజ్యం చరిత్రలో విరాజిల్లినట్లు కొన్ని ఆధారాలు స్పష్టం చేస్తాయి. గిరిజనులు పాలించిన ఆ రాజ్యం సకల రాజభోగాలు ఐశ్వర్యంతో తులతూగిందని రికార్డులు తెలుపుతున్నాయి. ఇప్పటి మధ్యప్రదేశ్లోని వింధ్య పర్వతాలకు రెండు వైపులా విస్తరించిన అవంతి రాజ్యంలోని ఉత్తర ప్రాంతానికి ఉజ్జయిని రాజధాని కాగా, దక్షిణాదికి మాహిష్మతి రాజధానిగా ఉందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. మాహిష్మతి రాజ్య ప్రస్తావన చరిత్ర పుటలతో పాటు ఇతిహాసాల్లోనూ ఉంది. మధ్య పశ్చిమ భారతదేశాన్ని పరిపాలించిన 5 తెగల సమైక్య హయస్ మాహిష్మతి నగరాన్ని రాజధానిగా చేసుకున్నాయనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ప్రముఖ చరిత్రకారుడు పి.కే. భట్టాచార్య రచించిన హిస్టారికల్ జియోగ్రఫీ ఆఫ్ మధ్యప్రదేశ్ ఫ్రమ్ ఎర్లీ రికార్డ్స్ అనే పుస్తకంలో మాహిష్మతి ప్రస్తావన ఉంది. మహాభారతంలోని అనుశాసన పర్వంలోనూ దీని ప్రస్తావనుంది. కృతవీరుని కుమారుడైన కర్తవీర్యార్జునుడే మాహిష్మతిని పరిపాలించిన రాజు హయ అయ్యుండవచ్చని భట్టాచార్య వివరిస్తున్నారు. 14వ శతాబ్దంలో నాచన సోముడు రచించిన హరివంశం కావ్యంలోనూ మాహిష్మతి రాజ్య ప్రస్తావనుంది. ఋగ్వేదంలో పేర్కొన్న ఆర్యవర్గానికి చెందిన యదువంశీకుడైన మాహిష్మతి అనే రాజు స్థాపించడం వల్ల దీనికి ఈ పేరు వచ్చిందని ఈ పుస్తకం తెలియజేస్తుంది. యదువారసుల్లో ఒకడైన ముకుకుండ ఈ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడనే వాదన కూడా బలంగా ఉంది. ఇక మాహిష్మతి రాజ్యానికి అనుపమ అనే మరో పేరుందని రఘువంశ పుస్తకం వివరిస్తోంది. అందరూ ఊహించినట్లుగా ఇది నర్మద పక్కన కాకుండా రేవా నది కొండ ప్రాంతంలో ఓ దివిగా విలసిల్లిందని ఇంకొందరు అంటున్నారు. శివుడికి అత్యంత పవిత్రమైన స్థలంగా భావించే మంధాత గ్రామం ఇక్కడికి సమీపంలోనే ఉందని అంటున్నారు. అగ్రగ్రామంలోని ఓంకారనాథ ఆలయంలో ఇప్పటికీ శివుడు పూజలందుకుంటున్నాడు. అలాగే మహాభారతంలోనూ మాహిష్మతి ప్రస్తావన ఉండటం గమనార్హం. పాండవుల కంటే ముందు నీల అనే రాజు మాహిష్మతి రాజ్యాన్ని పాలించినట్లు తెలుస్తుంది. అగ్నిదేవుడి కుమార్తెను ప్రేమించిన నీల తొలుత అతనిపై యుద్ధానికి వెళ్తాడు. ఆపై అగ్నిదేవుడిని శక్తి తెలుసుకుని తన రాజ్యానికి రక్షకుడిగా ఉండాల్సిందిగా కోరుతాడు. ధర్మరాజు మాహిష్మతిపై దండయాత్రకు వెళ్లినప్పుడు నీలకు అగ్నిదేవుడు రథసారథిగా వ్యవహరించాడని మహాభారతంలో ఉంది. విష్ణు పురాణంలోనూ దీని ప్రస్తావన ఉంది. మాహిష్మతిని కార్యవీర్యార్జునుడు పరిపాలించే సమయంలోనే రావణాసురుడు యుద్ధానికి వచ్చి ఓడిపోయినట్లు అందులో పేర్కొన్నారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.